చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం జీపాలెం పంచాయతీ పరిధిలో పంట పొలాలపై పందులు పడి నాశనం చేస్తుంటే అధికారులు పట్టించుకోరంటూ రైతులు ధర్నా చేపట్టారు. పందులు వలన పంట నష్టం జరిగితే రైతన్నను ఆదుకోని రైతు భరోసా కేంద్రాలు ఎందుకంటూ రైతులు ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ఓరు పందులను కాల్చి వేయాలని లేదా పందులు పట్టే సిబ్బంది ద్వారా పందులు నివారణ చర్యలు చేపట్టాలని ఈ ధర్నా సందర్భంగా డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అధికారులకు వ్యతిరేకంగా రైతన్నకు అండగా పోరాటాన్ని నడుపుతామని పంచాయతీ మరియు మండల అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి సెల్వరాజ్, సేటియు మండల కార్యదర్శి కె హరినాథ్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు శంకర్ రెడ్డి, రైతు సంఘం నాయకులు మునేంద్ర, జీపాలెం మరియు నల్లపాలెం గ్రామ రైతులు నాగిరెడ్డి, గురువారెడ్డి, సహదేవరెడ్డి, రఘురామయ్య, వెంకటేష్, కృష్ణారెడ్డి, మురళి, నరేష్, రవి, ఢిల్లీ, మునికృష్ణారెడ్డి, నాగూర్ రెడ్డి, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామం నుంచి పందులు వెంటనే గ్రామం నుండి పందులు వెంటనే నష్టపోయిన రైతులకి నష్టపరిహారం, పందుల ద్వారా నష్టపోయిన రైతులకు పంట పరిహారం, పంటలకు నష్టపరిహారం, పందులు నాశనం చేస్తున్న పంచాయతీ అధికారులు పట్టించుకున్న నిర్లక్ష్య వైఖరి, పంచాయతీ అధికారుల నిర్లక్ష్య వైఖరి పట్టివేయాలి. పందులు వెంటనే పందులను వెంటనే గ్రామం నుంచి రైతులు కాపాడడానికి పందులు వెంటనే. కాబట్టి ఏఐడబ్ల్యూసీ అది పందులు ఉన్నది సమస్య అయితే ఉంటుంది. ఇది వరకు మేము ఒక 21 నెల రోజుల ముందు కూడా ఈ పందులను పట్టించినాము. అయినా మళ్ళీ పందులు విపరీతంగా గ్రామంలో వస్తున్నది వాస్తవమే ఒప్పుకుంటున్నాము. ఈసారి అలా కాకుండా పందుల వాళ్ళకి నోటీస్ సర్వ్ చేసి దీనిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని ఖచ్చితంగా చెప్తున్నాము. దీనివల్ల ఇబ్బంది ఉన్నది, మాకు కూడా చాలా ఇబ్బంది ఉంది. సో ఇది చంపకూడదని అనేసి ఉన్నది కాబట్టి దీన్ని ఇంకా వాళ్ళనే తీసుకొని వచ్చి చెన్నై వాళ్ళనైనా తీసుకొని వచ్చి కఠినంగా దీనిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియపరుచుకుంటున్నాను. రైతులు పందులతో తీవ్రంగా నష్టపోతూ ఉన్నా ఇక్కడున్న పంచాయతీ అధికారులు కానీ మండల అధికారులు కానీ నిమ్మకు నీరెత్తినట్టు ఉండడము చాలా అన్యాయము, దుర్మార్గం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అయ్యా, పందులు ఈరోజు పంటలను సర్వనాశనం చేస్తున్నాయి. వర్షాలు పడి రైతులు పంటలు వేసుకోవాలంటే ఆలోచన చేస్తున్నారు. వేసుకున్న రైతులు పంచాయతీ ఆఫీస్ ఎదురుగానే పంట పొలాల్లో 5-6 మంది కాపలా ఉంటే తప్ప ఆ పంటలు దక్కే పరిస్థితి లేదు. వాళ్ళు ఏమాత్రం ఏమారినా కొద్దిగా పక్కకి తెచ్చినా మందలుగా వచ్చి ఈరోజు పడిపోతూ ఉంటే ఈ పందులకు ఎవరు పర్మిషన్ ఇచ్చారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ పందులు మేపే వాళ్ళ దగ్గర ఈ అధికారులు ఎంత తీసుకున్నారు డబ్బులు అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మీకు ఏ సంబంధం లేకపోతే, పందులు పెంచేదానికి పర్మిషన్ లేకపోతే, అనుమతి లేకపోతే వాటన్నింటినీ కాల్ చేయాలని చెప్పి కలెక్టర్ గారు గతంలో పంచాయతీ అధికారులు ఆదేశాలు ఇచ్చినారు. మీరు ఎందుకు అమలు చేయడం లేదని చెప్పి నేను ప్రశ్న చేస్తున్నా. ఈరోజు రైతులు నష్టపోతే మీరు తమాషా చూస్తారా? రైతులు ఈరోజు అన్ని రకాలుగా నష్టపోతూ ఉన్నారు. ఒకవైపు పంట వేస్తే అది వస్తుందో రాదనే ఇబ్బంది, పంట పండితే అది అమ్ముడు పోతుందో లేదో ఇబ్బంది. అంత ఇబ్బంది పడుతున్న రైతాంగానికి ఈరోజు పందులు పెడతనేది చాలా ఇబ్బందిగా ఉంది. ఏమన్నా కొండ దగ్గర ఉందా, లేకపోతే ఇదేమన్నా కోన దగ్గర ఉందా, అడవి ప్రాంతమా? కాదు. ప్రైవేట్ పందుల వ్యాపారులందరూ కూడా ఈరోజు లక్షల రూపాయలు సంపాదించడానికి ఈ గ్రామాల మీద ఈ పందులు తోలేసి ఇబ్బంది పెడుతున్నారు. అందుకని మేము హెచ్చరిక చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున వెంటనే చర్యలు తీసుకొని ఈ పందుల్ని మొత్తం కాల్చేసి నివారణ చేయకపోయినారంటే మేమే తుపాకులు తీసుకుని ఇటు కాల్చేయాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నా. ఎందుకంటే మీరు తమాషా అనుకుంటున్నారు. మేము ఈరోజు మాకన్నా తుపాకీ ఇవ్వండి, మేము కాల్చేసి నివారణ చేస్తాం. చేతగాని దద్దమ్మల్లాగా ఉండి మీరు ఏం లాభం? ఇక్కడ రైతు భరోసాని పెట్టారు. ఏం భరోసా ఇస్తారు మీరు రైతుకి? ఏమి కష్టాన్ని తీరుస్తున్నారు మీరు రైతుకి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అందుకని ఈరోజు మేము అర్జీ ఇస్తున్నాం. 2 రోజుల వాళ్ళకి అల్టిమేటం ఇస్తున్నాం. మండలాధికారులు కూడా తెలియజేస్తాం. పందులు మొత్తం నివారించాలా. రేపు పిల్లకాయలు మెదడు వ్యాధి వస్తే ఎవరు కారణం? ఇక్కడ జబ్బులు వస్తాయని చెప్పి ఇప్పటికే ఫ్లూ వ్యాధి వచ్చిందని చెప్పి ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో, కరోనా పరిస్థితిలో ఈ పందులు నివారించకుండా ఈ రకంగా నిర్లక్ష్యంగా ఉండడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. అందుకని సోదరులారా, మనం అందరం కూడా పోరాటం ఈరోజు ఏదైతే ఉందో ఆ పోరాటాన్ని కొనసాగించాలా. ఈ అధికారుల నిర్లక్ష్యాన్ని ఖచ్చితంగా మనం ప్రశ్నించాలా. ఇక్కడున్న వ్యవసాయ అధికారి, అదే రకంగా ఇక్కడున్న అనిమల్ హస్బెండరీ అధికారులు మొత్తం కూడా చర్య తీసుకొని వీటన్నింటిని కూడా నివారించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నా పేరు పుష్ప, మాది జీపాలెం పంచాయతీ
మాది రేణిగుంట మండలం. మేము జీపాలంలో నివాసం ఉంటున్నాము. సచివాలయంకి ఎదురుగానే ఒక 5 గుంటలు పొలం పైరు పెట్టినాము. దాన్ని పంట చేతికి వచ్చేటప్పుడు పందులు ధ్వంసం చేసి నాశనం చేస్తున్నాయి. పిల్లలు తల్లిదండ్రులతో సహా మేము కావాలంటున్నాం. తెల్లవారితో 4 గంటల నుంచి సాయంత్రం 8 దాకా కావాలంటున్నాం. పంట నాశనం చేస్తున్నాయి. మా పంట నష్టపరిహారాన్ని మాకు చెల్లించాల్సిందిగా కోరుచున్నాం. కాలువ వసతి లేదు. పందిలో చట్టె లోడి పిల్లకాయలకి ఒట్టి దోమలు ఎక్కువగా అయిపోయింది ఊర్లో. కాలువ వసతి కూడా లేదు. ఇంకా పందిలు వచ్చి పడుకుంటా ఉంటే ఇంకా ఎట్ట ఉండేది? పిల్లకాయలకి జ్వరం వచ్చేస్తూ ఉంది. అట్లా ఉంది మా ఊరు పరిస్థితి. మీరే అధికారి అంతా మీరు కొంచెం దయచేసి కొంచెం ఏదైనా చూడాలా వచ్చి. చెప్పు. ఏ మునికృష్ణారెడ్డి నా పేరు. గ్రామం నలపడం, జీపాళం పంచాయతీ. డ్రమ్ వేసినా దున్నేస్తున్నాయి పందులు, నారు పోసినా దున్నేస్తున్నాయి. అంతో ఇంతో కాసినాక పంట వచ్చినా మేసేస్తున్నాయి. ఎట్లా బతకాలా? ఎట్లా రాత్రి పగులు మేము అటు సావాలన్నా కైలు కడినా? దాన్ని నివారించి ప్రభుత్వం దాన్ని కట్టుబట్టు చేసి పందులు లేకుండా చేస్తే రైతులు గట్టగడతాం. ముందు ఎవరికైనా చెప్పుండారా మీరు? చెప్తానే ఉన్నాం, పంచాయతీలో చెప్తున్నాం, మండలంలో చెప్తున్నాం, మేమేం చేయలేమంటున్నారు. ఇదివరలో మెదరవా పువ్వులు వచ్చినప్పుడు కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చినాడు కలిసి చంపేయమని. అప్పుడు నివారణ అయినాయి. ఇప్పుడు వదిలేస్తున్నారు. బాగా ఎట్లా బతకాలా? కాబట్టి గ్రామానికి సంబంధించినటువంటి రైతుని, నా పేరు అప్పిరెడ్డి గారి శివారెడ్డి. మేము 4 ఎకరాలు వరి పైరు చేసినాము. పైరు పంట చేతికొచ్చే టైంలో రాత్రింబవుళ్ళు వర్షానికి ఎండకి 24 గంటలు పొలం దగ్గరే ఉండాలి. అట్లా ఉన్నా కూడా ఇప్పుడు దాదాపు 4 ఎకరాల మధ్యలో 1.5 ఎకరా 2 ఎకరాల పైరు పూర్తిగా పూడ్చింది. ఏమాత్రం చేతికి లేదు. కనీసం ఇది సచివాలయం ఆర్బీకే సెంటర్కి ఎదురుగా ఉన్నటువంటి పొలమే. 24 గంటలు వాళ్ళకి కరెక్ట్గా బాగా దూరం 10-20 అడుగుల డిఫరెన్స్లో ఉన్నటువంటి మడి ఇది. 24 గంటలు అధికారులు చూస్తూ ఉన్నారు. ఏం మాత్రమో చెప్పినా కూడా ఏం చేయాలా మీరే పట్టించండి, డబ్బులు ఇస్తామంటారే కానీ పట్టించడానికి ఎవరు రావట్లేదు. కనీసం ఈ పందుల కల్లా వాళ్ళు రేణుగుంట హెడ్ క్వార్టర్లోనే ఉన్నారు. వాళ్ళు వచ్చి అప్పుడప్పుడు వస్తారు. ఈ పందులు మాకు కాదు, మీకేదో పంట నష్టం అయిపోతున్నది, వారిని వస్తారు, ఒక 4-5 పందులు పట్టుకుంటారు, దింకొని పోతున్నారు. ఇది అధికారులకు చెప్పినా కూడా దీని గురించి యాక్షన్ అనేది లేదు. మాకు రాత్రింపవులు నిద్రాహారం లేకుండా మేము పొలం దగ్గరనే ఉన్నాము. దీనికి కారణం అంతా కూడా ప్రభుత్వం దీన్ని గ్రహించి మాకు రైతులకు తగిన న్యాయం చేయాలనేసి మేము మరీ ప్రార్థిస్తున్నాం.